అమ్మా, ఈ ఘోరం చూడ్డానికి నీకు ధైర్యం ఎలా వచ్చిందమ్మా? పదమ్మా, ఏదో విధంగా వెళ్ళి పెళ్లి ఆపుదాం. ఎలా ఆపుతారు మామయ్య? మనమ్మ గారు ఈ పెళ్లి జరుగుతుందని తెగేసి చెప్పారు. సత్య గారు ఇప్పటికీ నేను ఈ పెళ్లి చేసుకోను అని నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఆ సిరి నా ప్రేమ గొప్పదో, నీ బంధం గొప్పదో అని ఛాలెంజ్ కూడా చేసింది. అమ్మా, మనమ్మ విషయం పక్కన పెట్టు. కనీసం సత్యతోనైనా మాట్లాడదాం. అవసరమైతే నేను వాడి కాళ్ళు పట్టుకుంటాను. ఇక సిరి విషయం అంటావా? నచ్చ చెప్తాను. వినకపోతే చంపేస్తాను నేను. ఈ ఘోరం జరగడం కంటే నేను జైలుకెళ్లడమే ఉత్తమమ్మా. కాళ్ల వెళ్ళ పడినంత మాత్రాన ప్రేమ బ్రతకదు, బంధం నిలబడదు మామయ్య గారు. ఇంకా సిరి విషయం అంటారా? తనని మీరు చంపాల్సిన అవసరం లేదు. ఈ పెళ్లి జరిగిన మరుక్షణం నుండి తను చచ్చిపోయి బ్రతుకుతుంది. ఎందుకంటే ప్రతిరోజు ఉదయాన్నే కళ్ళకద్దుకునే తాళి ఇది మంజు పెట్టిన భిక్ష అని ఎగతాళి చేస్తుంది. ఇంకా నా విషయం అంటారా? నాకేంటి మామయ్య, కానిస్టేబుల్ మంజుగా కాలం గడిపేస్తాను. అన్నిటికీ సిద్ధపడే వచ్చావన్నమాట. అమ్మా, నేను మాత్రం చూస్తూ ఉండలేనమ్మా. ఇప్పుడే వెళ్ళి సత్యని ఆపుతాను. ఏంట్రా చూస్తున్నావు?